ట్రంప్ ప్రపంచంలో అన్ని దేశాలతో పంచాయతీ పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు తన దేశంలో తను అపాయింట్ చేసిన పర్సన్తో కూడా పంచాయతీ మొదలైంది. మనకు ఇండియాలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలానో యుఎస్ లో సెంట్రల్ బ్యాంక్ ని అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ అని అంటారు. ఆ అమెరికన్ ఫెడరల్ చీఫ్ వచ్చేసి జెరోమ్ పోవెల్ అన్నమాట. అతన్ని అపాయింట్ చేసింది కూడా ట్రంపే చేశాడు. ఎప్పుడు తన ఫస్ట్ ప్రెసిడెన్సీలో 2018 లో తనని అపాయింట్ చేశాడు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ట్రంప్ ఏమంటున్నాడు అంటే అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ ని మీరు ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ చేయండి సో దట్ మార్కెట్ లో ఎక్కువ మంది లోన్స్ తీసుకుంటారు. తీసుకున్నప్పుడు వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి అండ్ ప్రొడక్షన్ కన్జంప్షన్ మార్కెట్ లో ఎక్కువ ఉంటుంది. దాన్ని బట్టి ఎకానమీ బూస్ట్ అవుతుంది అని చెప్పేసి ట్రంప్ అంటున్నాడు. ఇక్కడ జెరోమ్ పోవెల్ ఏమంటున్నాడు, ఆల్రెడీ టారిఫ్స్ వల్ల ఇన్ఫ్లేషన్ పెరిగింది. ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయాలంటే ఎట్టి పరిస్థితులు అయినా సరే బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించకూడదు, పెంచాలి ఇంకా. బికాస్ అప్పుడు చాలా తక్కువ మంది లోన్స్ తీసుకుంటారు కాబట్టి బయట మార్కెట్ లో ఉన్న గూడ్స్ వాల్యూ తగ్గుతాయి అల్టిమేట్లీ టు బ్యాలెన్స్ డిమాండ్ అండ్ సప్లై. అప్పుడు ట్రంప్ ఏమంటాడు, మళ్ళీ యూరోపియన్ కంట్రీస్ లో కొన్ని సెంట్రల్ బ్యాంక్స్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించాయి కదా అని అంటాడు. జెరోమ్ పోవెల్ ఏమంటాడు, బికాస్ ఆ కంట్రీస్ లో ట్రేడ్ ఏం దెబ్బతినలేదు అండ్ ఆల్సో ఇలాంటి టారిఫ్స్ పెట్టలేదు సపరేట్ గా అండ్ అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ కూడా తక్కువ ఉంది. కానీ ఇప్పుడు యూఎస్ లో అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది, ట్రేడ్ దెబ్బతింటుంది, ఆల్రెడీ స్టాక్ మార్కెట్ క్రాష్ అవుతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇలాంటి టైంలో బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ కనుక తగ్గిస్తే మార్కెట్ లో ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడం చాలా కష్టం అని చెప్పేసి జెరోమ్ పోవెల్ అంటాడు. ట్రంప్ ఇప్పుడు ఒక ట్రికీ సిచ్యువేషన్ లో ఉన్నాడు. ఒకటి, జెరోమ్ పోవెల్ చెప్పినట్టు వినట్లేదు. పోనీ అతన్ని ఫైర్ చేద్దామని అన్నా కూడా యుఎస్ కాన్స్టిట్యూషన్ ఒప్పుకోదు. బికాస్ అపాయింట్ చేయడం ఒక్కటే ప్రెసిడెంట్ చేతిలో ఉంటది, రిమూవ్ చేయడం ప్రెసిడెంట్ చేతిలో ఉండదు అనమాట. అందుకని ట్రంప్ సుప్రీం కోర్టుకి వెళ్ళాడు. సరే అని చెప్పి సుప్రీం కోర్టు నుంచి అప్రూవల్ తెచ్చుకొని అతన్ని ఫైర్ చేద్దామంటే అమెరికా ఇన్వెస్టర్లు ఇంకా అమెరికా ఎకానమీని నమ్మడం మానేస్తారు. బికాస్ ఎప్పుడైనా సరే సెంట్రల్ బ్యాంక్స్ అనేవి ఇండిపెండెంట్ గా రన్ అవుతాయి. ఇలా ప్రతిసారి గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకొని ఒక చీఫ్ ని ఫైర్ చేస్తే ఆబ్వియస్లీ బ్యాంక్స్ పైన ఇంకా నమ్మకం పోతుంది. కాబట్టి ఇక్కడ ఏదో ప్రాబ్లం వచ్చేసింది ట్రంప్ కి. ఇలా ట్రిక్కీ సిచ్యువేషన్ లో ట్రంప్ ఉన్నాడు ఇప్పుడు.